800 grams అండి. ఒక టెక్స్చర్ వస్తుంది. ఇది ఇంకా ప్యూర్ మిల్క్ అండి, కొత్తగా సృష్టించినట్టుగా ఉంది. వాళ్ళకన్నా ముందర ఫ్రెష్ చేసిస్తున్నాం. షుగర్ కేన్ జ్యూసర్ ఐస్ మేకింగ్ మిషన్ ఒకటి ఈ రోజు తీసుకుపోతుంది. సో మిషన్ వచ్చేసి ఇది ఫార్వర్డ్, ఇది రివర్స్ ఎప్పుడైనా రేర్ కండిషన్ లో వాడతాం. లేదు ఒక గ్లాస్ నిండిపోయింది ఆపేసుకొని గడ వెనక్కి తిప్పేయాలన్నా తిప్పేసుకోవచ్చు రివర్స్. సో ఈ మిషన్ వచ్చేసి మొత్తం 304 స్టీల్ అండి. ఇంకా లైఫ్ లో తుప్పట్టది. రోలర్స్ కూడా 304. ఇక్కడ ఆయిల్ సీల్స్ కూడా గ్రీన్ ఫుడ్ గ్రేడ్. సో మొత్తం ఫుడ్ గ్రేడ్ ఇది. దీనిలోనే వేరియేషన్స్ ఉన్నాయి మన దగ్గర. బాడీ మొత్తం 202 స్టీల్, రోలర్ 202, అలా రేటు తగ్గుద్ది. ఇది గేర్ బాక్స్ వచ్చేసి ఇటాలియన్ గేర్ బాక్స్. మాకు కంప్లైంట్ రేషియో కూడా 1000 పీసుల్లో ఒక గేర్ బాక్స్ కూడా కంప్లైంట్ లేదు. ఈవెన్ 3 years 4 years తర్వాత కూడా. అదే ఇండియన్ గేర్ బాక్స్ వేసుకుంటే ఇంకా తగ్గుద్ది రేట్. అలా మోడల్స్ వారంటీ 1 year అండి. సో వెయిట్ వచ్చేసి 800 grams అండి. పెట్టండి సార్. ఐదు 500 grams మీకు సుమారు కేజీకి 600 grams వస్తుందండి. మిగతాది పిప్పేగా. మీకు యాక్చువల్ గా రోలర్ గ్యాప్, ఫస్ట్ రోలర్ సెకండ్ రోలర్ గ్యాప్ 1.8 mm అండి అంతే. ఇప్పుడు బింగ్స్ వేసామనుకోండి ఫ్రెష్ గానే వేసేయచ్చు. లేదు చెరుకు కొద్దిగా స్వీట్నెస్ తక్కువ ఉంది అనుకోండి, షుగర్ వేసి వేసుకుంటే అది టేస్ట్ ఉంటుంది. షుగర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూడండి. ఫిల్టర్ ఏం అక్కర్లా, ఇది డైరెక్ట్ వాడేసుకోవచ్చు. ఆల్రెడీ చెరుకు క్లీన్ చేసిందే కదా. చూడండి స్వీట్ ఉందా చెరుకు. షుగర్ వేసుకోవాలండి కంపల్సరీ. కూల్ మీ డౌన్ అయిపోతుంది. ఇది లాక్ బటన్ నొక్కండి. ఇప్పుడు కంటిన్యూస్ అని నొక్కండి. ఈ ట్రే అనేది ఇక్కడ కింద ట్రే ఉంటదండి. ఈ ట్రేలో మనం పోసిన జ్యూస్ ఈ ట్రేలో పడుతుంది. పడింది ఈ రోలర్ కతుక్కొని ఐస్ కడుతుంది. ఐస్ కట్టి ఇక్కడ ఈ బ్లేడ్ కి కటింగ్ చేస్తుంది. కటింగ్ లైన్ కింద పడుతుంది. స్మూత్ ఉంటది. ఇదిగోండి లైన్. అది ప్రోడక్ట్ బట్టి. మన పాలు అనుకోండి ఒక టెక్స్చర్ వస్తుంది, నీళ్ళు ఒక టెక్స్చర్, జ్యూస్ ని బట్టి అది టెక్స్చర్ అనేది మారుతూ ఉంటది. మీకు ఒదుగు అనేది ఆల్మోస్ట్ 2.5 ఇంతలు వస్తుంది. ఇప్పుడు మనం వేసింది ఎంత అండి? 100 ml. 100 ml కి ఇంత వచ్చింది. ఈ కప్పు కూడా నిండింది. 300 ml కప్. ఎలా ఉందండి టేస్ట్? బాగుందా? అది మనకి ఏదో ఐస్ తిన్న ఫీలింగ్ ఏ ఉండదు, మీకు ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ ఏ ఉండదు. ఇప్పుడు ఓన్లీ 100 ml వేస్తున్నానండి. ఇప్పుడు మీకు కొలత చూస్తే ఎంత వస్తుందో చూస్తే మీకు ఐడియా అవుతుంది. జస్ట్ 100 ml అండి. అది ఎంత క్వాంటిటీ చూడు, ఆల్మోస్ట్ 2-3 ఇంతలు కూడా అయ్యే క్వాంటిటీ. ఇప్పుడు ఇలా ప్లేట్లో ఇచ్చామనుకోండి పెద్ద బౌల్, 200 ml ఇచ్చేస్తే వాళ్ళు ఫ్యాన్సీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు మనకి కేజీకి 2 గ్లాసులు అండి, అంటే 600 ml అంటే 300 చెప్పున. మనకి కేజీ ఎంత అండి? సుమారు ఎంత సమ్మర్ లో అయినా 10 రూపాయలు ఉంటుంది. అంటే ఒక 300 ml గ్లాస్ వచ్చేసి 5 రూపాయలు పడింది. ఆ 300 ml మీరు ఇచ్చేసేయండి. ఇప్పుడు ఇది 100, 300 అంటే ఇంత ఇచ్చినట్టు. 300 ml మీరు 20 రూపీస్ అమ్మినా లాభం, 30 రూపాయలు అమ్మినా మంచి లాభం. కస్టమర్ రెగ్యులర్ గా వస్తారు. ఇంత పెద్ద బౌల్స్ పెడతారు, ఆ బౌల్లో ఇచ్చేస్తారు. మళ్ళీ అది కడుక్కోవడం. అప్పుడు వాళ్ళకి అంత ఇచ్చినట్టు ఉంటుంది. అంటే ఇలాంటి డిస్పోజబుల్ కప్పులు ఎంత చిన్నవి ఇచ్చినా చిన్నగానే ఉంటాయి. ఇప్పుడు ఇదే షుగర్ కేన్ ఉంది, దీనిపైన కొద్దిగా దానిమ్మ, యాపిల్ ముక్కలు అలా డ్రెస్సింగ్ ఇచ్చామనుకోండి ఇంకా బాగుంది. కొద్దిగా సాసులు కూడా వేయచ్చు. ఇలాంటి సాసులు కూడా పైన వేసి ఇవ్వచ్చు. సాసులు వేసినా మంచి టేస్ట్ ఉంటుంది. ఫ్లేవర్స్ వేసామనుకోండి ఇంకా రియల్ ఐస్ క్రీమ్ టేస్ట్ ఉంటుంది. ఇలాంటి బాటిల్స్ బ్రాండెడ్ 6 నెలల నుంచి సంవత్సరం వరకు పాడవ్వండి. ఖచ్చితంగా దీనిపైన మన ఆల్మండ్స్, జీడిపప్పులు ఇవన్నీ డ్రై చేసి వేసామనుకోండి ఆ టేస్ట్ చాలా పెరుగుతుంది. 150 వేస్తున్నా. కేజీకి వచ్చేసి 250 గ్రాములు షుగర్ వేస్తామండి. సో మనం అలా కొలతలు పెట్టుకొని వేసుకున్నాం అనుకోండి కరెక్ట్ గా ఉంటుంది. యాపిల్ జనరల్ గా మనం అరౌండ్ 50 grams అలా వేస్తే చాలండి. అది ఫ్రూట్ బట్టి. ఒకసారి మనం టేస్ట్ చూసుకుంటే ఫ్రూట్ బట్టి చేసుకో. యాపిల్ నాకు తెలిసి 25-30 grams చాలండి. సుమారు మీకు లీటర్ కి వచ్చేసి 200 grams. ఒక 1/2 లీటర్ ప్రిపేర్ చేసుకొని చూసుకొని దాన్ని బట్టి కొలత పెట్టుకోవటమే మనం. ప్రోడక్ట్ కట్టి స్పీడ్ అనేది మనం మార్చుకోవటం అనేది. తర్వాత మనకి అన్ని ఫ్రూట్స్ తో పాలతో రాదండి. సపోటా ఉందనుకోండి జిగురు ఎక్కువ, మళ్ళీ పాలు కలిసిందంటే గడగట్టం. సపోటాకి నీళ్ల శాతం ఎక్కువ ఉండాలి, పాల శాతం తక్కువ. బనానా కూడా అంతే, నీళ్ల శాతం ఎక్కువ, పాల శాతం తక్కువ. సో ప్రోడక్ట్ బట్టి మన నీళ్ళ పాలు. కానీ బనానా నీళ్లతో కూడా బాగుంటది, సపోటా నీళ్లతో కూడా బాగుంటది. ఇప్పుడు డైరెక్ట్ ఈ ఫ్లేవర్లు పాలల్లో కలిపైనా మనం స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ డైరెక్ట్ పాలల్లో కలిపేసి దానిలో పోస్తామనుకోండి మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ కూడా వచ్చేస్తాయి. ఇలా చాక్లెట్, పైనాపిల్ చాలా ఫ్లేవర్స్ వస్తాయి. డైరెక్ట్ రోజ్ మిల్క్ అండి.
మనం ఫస్ట్ ఏం చేస్తామంటే రోజ్ మిల్క్, బాదం మిల్క్ ఇలాంటి 1/2 లీటర్లు చొప్పున ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటాం. కస్టమర్ వచ్చేయటం పోసేయటం. ఇది ఇంకా ప్యూర్ మిల్క్ అండి. మనం ఇంత ఇవ్వకుండా అదే అంత బౌల్ 250 ml ఇచ్చాం అనుకోండి, వాడికి ఆ రోజ్ మిల్క్ టేస్టే వేరు. దీనిలో యాక్చువల్ కొంచెం నీళ్లు కూడా కలుపుకోవచ్చు అండి, అప్పుడు టెక్స్చర్ వేరు వస్తుంది. చిక్కగా ఇది టెక్స్చర్ చిక్కగా ఉంది కదా, కొద్దిగా నీళ్లు పడినాయి అంటే టెక్స్చర్ వేరు వస్తుంది. ఇక్కడ వచ్చేసి మోటార్ అండి. ఈ మోటార్ ఇక్కడ చైన్ ద్వారా ఇక్కడ తిప్పుతుంది అండ్ కింద పక్క కంప్రెసర్, ఫ్యాన్ మోటార్ 4 పార్ట్లే ఉండేది. ఏది పోయిందో వెంటనే ఆ పార్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ వచ్చి ఈ మోటార్ వైర్ ని డైరెక్ట్ చేసి మోటార్ పోయిందని చెప్పాడు అనుకోండి, కొత్త మోటార్ పంపించేస్తాం. ఈ 4 బోల్ట్స్ తీసి కొత్త మోటార్ వేసుకోవడం. ఇంకా ఫ్యాన్ మోటార్ పోయిందంటే ఏదైనా అంతే. నార్మల్ ఫ్రిడ్జ్ మెకానిక్ అయినా చూడగలండి. కంప్రెసర్, ఫ్యాన్ మోటార్ ఇటు సైడ్ జస్ట్ ఒక మదర్ బోర్డ్ అండి అంతే. ఈ మదర్ బోర్డ్ నుంచే కంప్రెసర్ కి వెళ్తుంది, మోటార్ కి వెళ్తుంది, ఫ్యాన్ మోటార్ కి వెళ్తుంది. మదర్ బోర్డ్ పోయిందంటే కొత్తది వేయటమే తప్ప మనం రిపేర్ సిస్టమ్ ఏమి ఉండదు. ఈ కంప్రెసర్ ఏం కంప్రెసర్ వ్యాన్ బావ్. సార్ ఏ ఊరు నుంచి వచ్చారండి? మోత్కూరు నుంచి వచ్చారు. మోత్కూరు, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. ఆల్రెడీ ఏ బిజినెస్ లో ఉన్నారు మీరు? ఐస్ క్రీమ్ బిజినెస్ లో ఉన్నాం. ఎన్ని ఏళ్ళు అవుతుందండి? మాకు 15-20 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చూసారు కదా, డెమో అదంతా ఎలా ఉందండి? మంచిగా ఉంది. మాకు ఐస్ క్రీమ్ కంటే ఇది వేరే కొత్త ఐటమ్ ఆపడుతుంది. అంటే మీరు టేస్ట్ చేసింది షుగర్ కేన్, రోజ్ మిల్క్, ఆపిల్ జ్యూస్. అంటే 3 అంటే ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ మీరు ఐస్ క్రీమ్ లో ఉంది. అంటే ఇది ఎంతవరకు జనాలు యాక్సెప్ట్ చేస్తారు? జనాలు మంచిగా యాక్సెప్ట్ చేస్తారు. ఇది కొత్తగా సృష్టించినట్టుగా ఉంది. అలా మంచిగా కూడా వెరైటీగా పడుతుంది. సరే, ఎక్కడో మనం ఐస్ క్రీమ్ తయారు చేసి వచ్చింది, అది ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళ ఏముందో అనేది తెలియదు. వాళ్ళకన్నా ముందు ఫ్రెష్ తయారు చేసి ఇస్తున్నాం. చేపటికి వాళ్ళు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ పెడతారు దీని మీద. వాళ్ళు అనుకున్న జ్యూస్ కావాలంటారు. వాళ్ళు మన జ్యూస్ తయారు చేసి జ్యూస్ కావాలంటే ఆ జ్యూస్ ని మనం తయారు చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. తర్వాత ఏంటంటే మెయిన్ ఖర్చు కూడా తక్కువ అండి. ఇప్పుడు ఫ్యాక్టరీ నుంచి రావాలి, డిస్ట్రిబ్యూటర్ మార్జిన్, స్టోరేజ్ చార్జెస్ ఇవన్నీ కాకుండా ఫ్రెష్ పాలతో చేస్తాం. పాలతో చేస్తాం, వాళ్ళ కళ్ళ ముందు జ్యూస్ తోటి తయారు చేస్తున్నాం. కాబట్టి వాళ్ళకి వేరేది అనే ఎఫెక్ట్ అనేది అవ్వదు కదా. ఎక్కడి నుంచో ఎన్ని రోజుల కింద తయారు చేసిందో ఐస్ క్రీమ్ అనేది వాళ్ళకి అలాంటి ఆలోచన కూడా లేకుండా ఉంది. ఓకే సార్, ఇంకేమైనా చెప్తారా అండి? ఇప్పుడు దీంతో ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ కూడా మీరు చేసేది చూస్తుంటే మాకు అర్థమవుతుంది. మరి తెలియదు కూడా తెలుసుకోవడానికి అన్ని రకాలుగా మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. ఏ ఊరు నుంచి వచ్చారండి? సార్ నేను చిత్తూరు నుంచి వచ్చాను. చిత్తూరు నుంచి వచ్చారు. ఓకే. ఆల్రెడీ ఏం బిజినెస్ ఉంది మీకు? సార్ మాకు ఎలక్ట్రికల్ స్కూటర్స్ బిజినెస్ ఉంది. ఓకే. మాకు పక్కన ప్లేస్ చాలా ఉంది. ఓకే. ఏం చేయాలని ఆలోచన చేస్తుంటే మీ చైర్మన్ గారికి ఫోన్ చేశాను. ఆయన ఒకటే చెప్పారు, వీడియోలు చూసి మీరు డెసిషన్ తీసుకోవద్దు, ఒకసారి పర్సనల్ గా వచ్చి ప్రాక్టికల్ గా ఇక్కడ టేస్ట్ చూసి ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి అన్నారు. ఆయన అడ్వైజ్ నాకు బాగా నచ్చింది. ఊరికే ఏదో ఒకటి మేము అమ్మేసి వాళ్ళని ఎత్తం తోసేస్తే చాలు అనకుండా నీట్ గా ఇక్కడ డెమో ఇచ్చి అంతా చూపించి చేస్తడం అనేది ఇక్కడ పద్ధతి. ఇక్కడ మీ ఎంప్లాయీస్ గానీ వాళ్ళు డెమో చూపించడం గానీ, మీరు డెమో చూపించడం గానీ, ఎక్స్ప్లెయిన్ చేయడం గానీ, ఫర్దర్ మీరు ఇస్తామన్న సపోర్ట్ గానీ అన్ని బాగా నచ్చినాయి సార్. సో ఖచ్చితంగా ఈవేళ నేను ఒక షుగర్ కేన్ జ్యూసర్ ఒకటి ప్లస్ ఐస్ మేకింగ్ మిషన్ ఒకటి ఈ రోజు తీసుకుపోతున్నాను. అట్ ది సేమ్ టైం దాన్ని చూసిన తర్వాత నెక్స్ట్ నా ప్లానింగ్ ఎగ్ రోల్ ఒకటి, చికెన్ ఫ్రై ఏదో ఫ్రైయర్ ఆ 2 యాడ్ చేస్తే ఎట్లా ఉంటది అని ఆలోచన చేస్తున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఆ డెసిషన్ మళ్ళీ అంటే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఐటమ్స్ కూడా అని కాదండి. ఇది షుగర్ కేన్ పెట్టారు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. మీ టార్గెట్ రోజుకి మినిమం 200 మందికి అమ్మగలగాలి. అంటే ఎక్కువ ఐటమ్స్ పెట్టినా మన ఫోకస్ తగ్గుద్ది. ఈ 2 ఐటమ్స్ మీరు ఒక 200 అమ్మగలిగారు అనుకోండి, చెరుకు రసం మీద మినిమం 10 రూపాయలు ఉంటుంది మార్జిన్. అదే మనం ఐస్ క్రీమ్ చేసాం అనుకోండి, మినిమం ఒక 20-30 రూపాయలు అయినా మనకి మార్జిన్ ఉంటుంది. 200 ఇంటూ 10 వేసుకోండి, 2000, నెలకు 60,000. సో ఆ 200ని ఇంకా నెక్స్ట్ 300 అలా చేయాలి. ఆ టార్గెట్ మనం పెట్టుకోగలిగితే 3 ఐటమ్ 4 ఐటమ్ అక్కలు. సో దాన్ని మనం ఒక 6 months పాటు మీరు అంటే ఆ ఊర్లో ఇంకా బెస్ట్ గా అనేది మీరు చేయగలిగితే చాలండి. రైట్ సార్. ఇప్పుడు టేస్ట్ చేశారు కదా ఐస్ క్రీమ్ గానీ ఇవన్నీ, అసలు టేస్ట్ ఎలా ఉందండి? షుగర్ కేన్ ఐస్ క్రీమ్ చాలా బాగుందండి, డిఫరెంట్ గా ఉంది. డెఫినెట్ గా కస్టమర్ ఒక వెరైటీగా ఫీల్ అవుతాడు, కొత్తదనం అనేది ఫీల్ అవుతాడు. మామూలు తిన్న ఐస్ క్రీములకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అందులో వాళ్ళ కళ్ళ ముందర మనం తయారు చేసి ఇస్తాం కాబట్టి ఖచ్చితంగా ఇది బాగా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. నమస్తే. నమస్తే.